107వ కీర్తన 9వ శరణం చదవండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మనం చదువుకున్నాము. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మరి మార్తమ్మ గారు ఇంతవరకు చెప్పిన సాక్ష్యాన్ని విన్నాం. ఆమెకు ఆశ, మరి కుటుంబంలో ప్రార్థన పెట్టుకోవాలనే ఆశ, మరి దేవుడు తృప్తిపరిచాడు. కనుక ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఆకలి ఉంటే మేలుతో నింపుతాడు. ఆకలి అనేది దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన ఆకలి మనకు ఉండాల. ఈ లోకంలో ప్రతి మనిషికి ఆశ ఉంది. ఏం ఆశలు ఉన్నాయంటే, డబ్బు ఆశలు ఉన్నాయి, శరీర ఆశలు ఉన్నాయి, లోక ఆశలు, నేత్రాశ, శరీరాశ, జీవబుడంబము. మనిషికి ఈ ఆశ అనేది మనిషిని నడిపిస్తాయి. త్రాగుబోతుకు త్రాగుడు అనే ఒక ఆశ అనేది ఆ సారాయంగడి దగ్గరికి తీసుకొని పోతుంది. సినిమాలు చూడాలనే ఆశ ఉండేవాడిని సినిమాల దగ్గరికి వాడిని కాళ్ళు తీసుకొని పోతాయి. పాపం చేయాలనే కోరికలు, ఆశలు వారిని పాపం దగ్గరికి నడిపిస్తాయి. అది అర్ధరాత్రి కావచ్చు, మరి ఎంత కష్టమైనా కావచ్చు. వాళ్ళ ఆశలు ఏం చేస్తాయంటే అక్కడికి పరుగులు తీస్తాయి. ఈ లోకంలో మనిషికి ఎన్నో ఆశలు లేని వాళ్ళు ఎవరు లేరు. మంచం మీద పడిపోయి చచ్చిపోయే వాళ్ళను కూడా ఏమన్నా నీకు ఒక కోరిక ఏమన్నా ఉంది, ఆశ ఉందా అంటే ఏమి లేవన్నాడు. నాకు ఒక కోరిక ఉందా, నాకు ఒక ఆశ ఉంది అంటాడు. చచ్చిపోయేవారికి కూడా ఆశలు. అందుకని ఉరి తీసే ఖైదీని కూడా అడుగుతారు జైలు అధికారులు, నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా అంటే ఏదో చెప్తారు. మరి ఆశలు ఎన్నో ఉన్నాయి. మరి దురాశలు ఉన్నాయి, మంచి ఆశలు ఉన్నాయి. మనకు ఉండాల్సింది దేవుని కొరకైన ఆశ, దేవుని మీద ఆశ. ఇది మనల్ని సరైన మార్గంలో మనము సరైన జీవితాన్ని జీవించడానికి సహాయపడుతుంది. చాలా మందికి దేవుని మీద ఆశ లేదు. లోకం మీద ఉన్నంత మక్కువ ఆశలు దేవుని మీద లేవు. మరి దేవుని కొరకు ఆశ కలిగిన వారు మరి ఎలా ఉంటారు? వాళ్ళు ఏమేం పనులు చేస్తారు? దేవుని కొరకైన ఆశ మనల్ని ఏమేం చేపిస్తుంది? ఇంతవరకు చెడు కోరికలు, చెడు ఆశలు చూసాం. వాళ్ళ చెడు ఆశలు ఏం చేపిస్తాయి, ఎంతగా పని చేపిస్తాయి వాళ్ళ ద్వారా. వాళ్ళు దాని కొరకు ఎంత తెగిస్తారు, ఆ ఆశలు కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంత తెగిస్తారు. మరి అదే దేవుని కొరకు ఆశ ఉంటే మనం ఏం చేస్తాం? దేవుని కొరకు ఆశ ఉంది అని చాలా మంది చెప్తారు, కానీ ఏం చేయరు. ఆశ అనేది ఊరకనే ఉండనివ్వదు మానవుణ్ణి. నీకు నిజమైన లోకంలో చెడ్డ ఆశ కానీ మంచి ఆశ కానీ ఉంటే దానికి తగినట్టు నీ జీవితంలో పనులు కూడా చేస్తూ ఉంటావు. ఎందుకంటే ఆశ అట్లాంటిది. ఒకటి, చెడ్డ ఆశలు, చెడ్డ కోరికలు కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా జీవిస్తారు, ఎలా తప్పిస్తారు, ఎలా పరుగులు తీస్తారు, అవన్నీ వాటిని గురించి మనం చెప్పుకోవడం లేదు. అవన్నీ మనం చూస్తున్నాం. నేరాలు ఘోరాలు చూస్తే మీకు తెలుస్తాయి, టీవీలో వార్తలు చూస్తే తెలుస్తాయి. ఎంత సమాజంలో ఎలాంటి ఆశలు, ఎలాంటి కోరికలు మనిషి జీవితాలని ఎంత నాశనానికి నడిపిస్తూ ఉన్నాయి, ఎంత పతనానికి నడిపిస్తూ ఉన్నాయి అనేది కనపడుతుంది. సరే, మనకు దేవుని కొరకైన ఆశ, దేవుని మీద ఆశ మనకుంటే మరి ఆ ఆశ కూడా మనకు కొన్ని పనులు చేపిస్తుంది మన ద్వారా. ఆశ అనేది ఊరికనే ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూసి మరి ఆశ ఉంటే ఏమేం పనులు చేస్తామో తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. లూకా రాసిన శుభవార్త 19వ అధ్యాయము, లూకా రాసిన శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి.
చూడండి, ఇక్కడ గమనించుదాం. జక్కయ్య అనే ఒక వ్యక్తిని గురించి లూకా సువార్తికుడు రాస్తున్నాడు. ఈ జక్కయ్య యెరికో పట్టణస్థుడు. ఈ జక్కయ్య సుంకము వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. ఈ జక్కయ్య ధనవంతుడు. జక్కయ్య గురించి 3 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి ధనవంతుడు, ఒకటి యెరికో పట్టణస్థుడు, అతడు పన్ను వసూలు చేసేవాడు, అతడు ధనవంతుడు. ఈ జక్కయ్య యేసును గురించి విన్నాడు, ఎన్నోసార్లు విన్నాడు. యేసు అంట మరి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మరి ఆయన ఎంతో మంది రోగులను స్వస్థపరుస్తున్నాడు, దయ్యాలను పోగొడుతున్నాడు. ఎప్పుడూ కని విని ఎరుగని కార్యాలు ఆయన చేస్తున్నాడు. ఆయన చూడటానికి ప్రజలు ఆయన ఎక్కడుంటే అక్కడికి తండోపతండాలుగా వస్తున్నారు అని చెప్పి జక్కయ్య విన్నాడు. కానీ ఎప్పుడు ఆయనకు చూసే అవకాశం రాలేదు. ఎందుకంటే ఆయనకున్న పని ఒత్తిడి వల్ల యేసు ఉన్న ప్రాంతానికి వెళ్ళలేకపోయాడు. కానీ ఒకరోజు జక్కయ్య ఉన్న ప్రాంతానికే యేసు ప్రభు వచ్చాడు. జక్కయ్య ఉన్న ఊరికే యేసు ప్రభు వచ్చాడు. ఆ పట్టణములో ప్రవేశించి దాని గుండా యేసు ప్రభు వెళ్తున్నాడు. ఆ వార్త జక్కయ్య విన్నాడు. జక్కయ్య వినిందే తడవుగా అతనికి ఒక కోరిక పుట్టింది. యేసు ఎవరు అని చూడగోరెను. యేసు ఎవరు అని చూడాలనే కోరిక వెంటనే తనలో ఉద్భవించింది, తనలో ప్రవేశించింది. ఆయన ఇంతకు ముందు ఎన్నో కోరికలు ఆయనకు మనలాగే మనుషుల్లాగా, అందరి మనుషుల్లాగే ఉండేవి. ఎంతో డబ్బు చూడాలనుకున్నాడు, డబ్బు సంపాదించినాడు. మరి ఎన్నో వస్తువులు చూడాలనుకున్నాడు, సంపాదించుకున్నాడు. లోకంలో మరి ఎన్నో హోదా పొందాలనుకున్నాడు, ఒక మంచి హోదా కూడా పొందుకున్నాడు, ఉద్యోగం కూడా పొందుకున్నాడు. కానీ అవన్నిటినీ పొందుకున్నాడు, కానీ వాటిలో ఏది కూడా అతనికి సంతోషం అనిపించలేదు, అతనికి సమాధానం అనిపించలేదు. అన్నీ కలిగి ఉన్నటువంటి జక్కయ్య ఇప్పుడు యేసును చూడాలనే కోరిక లేకొచ్చాడు. చూడండి, యేసు ప్రభువును చూడాలనే కోరిక. ఈరోజు మానవుడు మొట్టమొదట లోకం వెంట పరిగెత్తుతున్నాడు. లోకంలో ఏమో ఉంది, డబ్బులో ఏమో ఉంది, ఆస్తుల్లో ఏమో ఉన్నాయి. లోకంలో మరి ఏదో కొన్ని వస్తువులు సంపాదించుకుంటే దాంట్లో ఏదో ఉంది. లోకంలో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే దాంట్లో ఏమో ఉంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఎన్ని సంపాదించుకున్నా మానవుడికి చివరికి అసంతృప్తికి లోనవుతున్నాడు. సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా దేవుడు అనబడినటువంటి ఆయన మన జీవితంలో లేకపోతే, మనం ఆయన చూడలేకపోతే మనకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, తినిండేది అరగదు. పండుకుంటే మెత్తటి పరుపు పైన అయినా కానీ అట్లా దొల్లినా నిద్ర రాదు. ప్రియులారా, కనుక దేవుడు ఎవరో అని చూడాలనే కోరిక ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమయంలో ప్రతి మనిషికి కూడా రావాలి, వస్తుంది. ప్రియులారా, జక్కయ్యకు ఆ కోరిక వచ్చిందండి. యేసు ఎవరు అని చూడాలనే కోరిక, ఆశ కలిగింది. ఆశ కలిగి ఊరకనే ఉండిపోలేదు, కొన్ని పనులు చేసినాడు. మనం కూడా దేవుని మీద ఆశ అనేది ఏం చేస్తుందంటే మనల్ని కొన్ని పనులు చేసేటట్టుగా చేస్తుంది. అందులో మొట్టమొదటిది జక్కయ్యకు వచ్చినటువంటి ఆశ అతని ద్వారా కొన్ని పనులు చేయించింది. అందులో మొట్టమొదటిది నడిపించింది. జక్కయ్యకున్న ఆశ అతన్ని నడిపించింది. ఎక్కడికి నడిపించింది? యేసు ప్రభు ఉన్న చోటికి నడిపించింది. యేసు ప్రభు ఏ వీధి గుండా వస్తున్నాడో అది కనుగొని ఆ వీధికి ఆయన ఉన్న దగ్గరికి నడిపించింది అనమాట. ప్రియులారా, ఆశ అనేది మనలో ఉంటే మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. మనలో ఆశ లేకపోతే మనం దేవుని దగ్గరికి రాలేం కదా. పక్కనే చర్చి ఉన్నా, పక్కనే దేవుడు ఉన్నా కానీ రాలేం ఆశ లేకపోతే. ఆశ ఉంటే ఎంత దూరమైనా కానీ వెళ్తారు.
సరే, ఈరోజు మరి దేవుడు అనబడినటువంటి వారు లేక ఆ పేర్లు కలిగిన వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. మరి ఎంతో మంది దేవుని పేరట ఎన్నో స్థలాలకు యాత్రలు చేస్తున్నారు, నడుస్తూ పోతున్నారు అనేది దూరం కొన్ని వందల కిలోమీటర్లు. మనం ఒకసారి రోడ్లో బట్టి చూస్తాం అలాంటి వాళ్ళను. యాత్ర చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎక్కడికంటే ఒక గుడి నుంచి ఇంకో గుడికి నడుచుకుంటూ పోతూ ఉంటారు. ఏమిటి వాళ్ళకు అలా నడుస్తున్నారంటే వాళ్ళకులో ఉన్న ఆశ. ఈ గుడి చూసాము, ఇక్కడ చూసాము, అక్కడ పోయి అక్కడ ఉండే బొమ్మను కూడా చూస్తాము, అక్కడ పోయి దేవుడిని కూడా చూద్దాము అనుకుని పోతా ఉంటారు. ఆశ అనేది నడిపిస్తుంది. ఆశ అనేది కొంతమంది భక్తి చూడండి ఎలా చేస్తారు, తెల్లవారుజామున లేచి సన్నీళ్ళు స్నానాన్ని చేస్తారు. వాళ్ళలో ఉన్న ఆశ, వాళ్ళలో ఉన్న కోరిక తెల్లవారుజామున లేచి సన్నీళ్ళు స్నానం చేసేట్టుగా చేస్తూ ఉంది. తెల్లారుజామున 6 గంటలకు ప్రార్థన, చర్చిలో ఆరాధన అంటే ఎంతమంది వస్తారు? పాస్టర్మ కూర్చొని భజన చేసుకొని బేగం వేసుకొని ఎనికి పోవాల్సిందే. ఎందుకంటే ఎవరు రారు. ఎట్టొచ్చారా అసలుకి? ఆ బట్టలు వేసుకొని నల్ల రంగు, పసుపు రంగు, తెల్ల రంగు ఆ రంగు బట్టలు వేసుకుని వెళ్ళిపోయి అడగండి, అయ్యా చలి పెట్టదా నీకు? ఎట్టబోతావయ్యా తెల్లారుజామున లేచి సన్నీళ్ళలో మునుగుతావే అని అడగండి. ఆశ ఏమైనా చేపిస్తుందని చెప్తున్నాను. అదే ఆశ ఉంటే మనము ఇంట్లో పనుకోం, ఇంట్లో కూర్చోం, దేవుని దగ్గరికి మన పాదాలు నడుస్తాయి. జక్కయ్య ఆశపడి ఇంట్లో ఉండిపోలే. అందుకని పెద్దలు ఒక మాట అన్నారు, మనం ఏమైనా చేయాలంటే, ప్రభు దగ్గరికి రావాలనే మనస్సు ఉండాలంట. మనసు ఉంటే ఏముంటుంది? మార్గం ఉంటుంది. సరే, కొంతమంది ముసలోళ్ళు మందిరానికి వస్తూ ఉంటారు మన చర్చికి. ఆమె కట్టెపట్టుకొని నడుచుకొని వస్తారు. ఆమె కాళ్ళు కూడా చక్కగా ఉండవు. ఆమె కాళ్ళు మీరు చూసినట్టయితే ఇలా 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 పంగలు పెట్టి నడుస్తుంది. మామూలుగా నడచలేదు మన కట్టెపట్టుకొని. ఆ గేట్ అవుతుటి నుంచి అలా 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 పట్టుకొని ఎంత దూరమో. ఏమి ఆమె రావాల్సిన అవసరం ఏముంది? ఆమెకు ఆశ ఉంటే ఆశయం సిద్ధిస్తుంది. ఆశ ఉంటే కోరిక నెరవేరుతుంది. ఆశ ఉంటే ఎంత దూరమైనా లెక్క చేయం. నడిపిస్తుంది ప్రభు ఎక్కడున్నాడు అక్కడికి. మనసుంటే మార్గం ఉంటుంది. ఉందా మనసు? మనకు మనసు ఉంది, లోకంలో బాగా బతకాలని. మంచిదే. ఏం బ్రతుకు లోకంలో చూసినా ఇదే, 3 4 ముచ్చటే. ఏం వెరైటీ ఏం లేవు. ఇంకా కొత్తవి ఏం రాలే పాపం. చికెన్తో మటన్ చేపలతో ఆగిపోయినాయి. ఇంకేమైనా కొత్త తిండిలు వచ్చే బాగుండేది. ఏం వెరైటీ ఏముండదు. వెరైటీలు పోవాలంటే 5 స్టార్ హోటళ్ళకు పోవాలా, చేతులు కాల్చుకోవటానికి, గుండు కొట్టించుకోవటానికి పోతా ఉంటారు కొంతమంది. అలా ఏంది రోజు ఇంట్లో తిని చాలా అయిపోయింది, ఈరోజు 5 స్టార్ హోటల్కి పోదాం, 3 స్టార్ హోటల్కి పోదాం. ప్రియులారా, ఏముందని లోకంలో, ఏం సంపాదించుకోవాలని లోకంలో? ప్రియులారా, మన మనస్సు దేవుని మీదకి ఎప్పుడైతే వస్తుందో లోకంలో మనం ఇంకా వేటి కొరకు పరిగెత్తాం మనం. కాబట్టి ఆశ అనేది మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది, ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చాడు జక్కయ్య, ప్రభు దగ్గరికి వచ్చాడు. రెండవది, ఆశ ఉంటే ఏం చేస్తుంది అంటే, జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ అతడు పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు యేసు ప్రభుని. జక్కయ్య ఎలాంటి వాడు? పుట్టివాడు. మనుషులందరూ పొడుగ్గా ఉన్నారు, యేసు ప్రభు చుట్టూ మనుషులు ఉన్నారు. ఈ పొట్టి ఆయన ఎగిరెగిరి చూస్తా ఉన్న యేసు ప్రభు ముఖం కనపడడం లేదు. వారని నేనేమో వచ్చాను కానీ నాకు యేసు ప్రభు కనపడలేదే, ఏం చేయాలా? నేను వచ్చినా కనపడలేదు, నేనేం చేస్తాను? నా పని నేను చేశాను, ఇంక ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకోలేదు ఆయన. సరే,
ఏం చేశాడంటే ఒక ఉపాయం చేశాడు. ఎలాగైనా సరే యేసును చూడాలా అనే ఒక నిర్ణయానికి వచ్చినాడు. కనపడలేదు యేసు ప్రభు, వచ్చినాడు కానీ కనపడలేదు. కానీ ఏమనుకున్నాడు, ఈరోజు వచ్చింది అవకాశం, దీన్ని పోగొట్టుకోకూడదు, ఎలాగైనా సరే ఈరోజు చూడాలా అంటే పట్టుదల. ఆశ అనేది రెండవది పట్టుదలనిస్తుంది. ఆశ ఉండే వ్యక్తికి పట్టుదల ఉంటుంది. పట్టుదల అంటే అర్థం ఏంటంటే అది చూసే వరకు, అది చేసే వరకు వదిలిపెట్టరు. బైబిల్ చెప్తుంది, రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటుంది. పట్టుదల అనేది మనకు చాలా అవసరం. సరే, ఎప్పుడు వస్తుంది పట్టుదల అంటే ఆశ ఉన్నప్పుడు, దేవుని కొరకైన ఆశ. ఆ పట్టుదల అంటే ఆ కార్యం చూసే వరకు ఎంతకైనా శ్రమ పడతారు, ఎంతకైనా కష్టపడతారు. ఆ పట్టుదల అనేది వారికి వస్తుంది. అంటే పట్టుదల కలిగి జక్కయ్య ఉపాయం చేసినాడు, ఎలాగైనా చూడాలా అనే ఒక పట్టుదలకు వచ్చి. మనం కూడా రక్షణ పొందాలంటే ఊరికనే కాదు, మనకు అన్నం తినాలనే పట్టుదల లేకపోతే ఎవరైనా నీకు నోట్లో దురిగి పెట్టినా కానీ తింటారండి? నీకు ఆకలి, ఆశ, ఆకలి తినాలనే పట్టుదల లేకపోతే తినలేవు. బాగా ఆకలి వేసిన తర్వాత నీ ముందర అన్నం పెట్టినారనుకోండి, బాగా ఆకలి ఉన్నాడు ఎట్ట తింటాడు తెలుసా? వాని ముఖం కల్లా చూడాలండి, అలాంటి వాళ్ళని కల్లా చూడాలా. వాడు ఎవరిని చూడడు, ఎవరిని పట్టించుకోడు, నోటి నిండా పెట్టుకొని తిని ఆతృతతో తింటా ఉంటాడు. వాడు మామూలుగా తినాడు. ఆకలి లేనివాడు చూడండి, ఒక్క మెతుకు తినుకుంటా గంట సేపు తింటాడు. ఆకలి ఉండేవాడు 5 నిమిషాల్లో తినేస్తాడు. కనుక పట్టుదల అనేది ఉంటే మనము దేవుని కార్యాన్ని చూస్తాం. ఆశ పట్టుదలనిస్తుంది. మూడవది, ఆశ ఏమిస్తుంది? ఆశ కలిగిన వారు ఎలా ఉంటారంటే, మూడవదిగా 19వ అధ్యాయము 4వ వచనంలో, యేసు ఆ త్రోవను రానై ఉండుట కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కను. ముందుగా పరిగెత్తాడు. చూడండి, ఆశ అనేది ఏం చేస్తుందంటే పరిగెత్తేటట్టుగా చేస్తుంది. ఆశ అంటే ఎన్ని పనులు చేస్తుంది చూడండి. ఒకటి, ఆశ అనేది నడిపిస్తుంది, నడక. ఆశ ఉంటే నడక వస్తుంది, ఆశ ఉంటే పట్టుదల వస్తుంది, పట్టుదల ఉంటుంది, ఆశ ఉంటే పరుగెత్తడం వస్తుంది. మొదటిసారి నడుచుకుంటూ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, చూడలేకపోయాడు. పట్టుదల కలిగి తీర్మానం తీసుకుని, నేను ఎట్లయినా యేసుప్రభుని చూడాలా. ఈ లోకంలో మనము డబ్బు పెడితే ఎన్నో వాటిని చూడొచ్చు. అమెరికాని చూడొచ్చు, ఆస్ట్రేలియాని చూడొచ్చు, మన దగ్గర డబ్బు ఉంటే. కానీ యేసు ప్రభును చూడటం వాటికంటే కష్టమైనది. మన దగ్గర డబ్బున్నా చూడలేం యేసు ప్రభుని, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఉన్నా చూడలేం, అంతస్తులున్నా చూడలేం, తెలివితేటలున్న యేసు ప్రభుని చూడలేం. చూడాలంటే పట్టుదల కావాలా. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభును చూడటానికి దాదాపు సంవత్సరం పైన కాలం పట్టింది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు యాత్ర చేసినారు, నడిచారు. ఎంతకాలం నడిచారంటే సంవత్సరం పైన నడిచారండి. ప్రియులారా, వాళ్ళకి ఎంత పట్టుదల ఉండాలా. ఆ పట్టుదల వాళ్ళకు ఉంది కాబట్టి యేసు ప్రభున్న ఇంటిలోనికి వచ్చి ఆయనను చూసి సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆరాధించి బంగారు బోలమును సాంబ్రాణిని కానుకలుగా సమర్పించారా. ఆ పట్టుదల అనేది ఏం చేస్తుందంటే యేసు ప్రభును చూసేటట్టుగా సహాయపడుతుంది. మనం కూడా దేవుని చూడాలంటే మనకు పట్టుదల ఉండాలండి. ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ దేవుడు ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మనకు పట్టుదల అనేది కావాలి. ఏది సత్యమో, ఏది నిజమో. ఇంతమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు. ఇంటికో దేవుడు, కులానికో దేవుడు, ఊరికో దేవుడు, దేశానికో దేవుడు, మతానికో దేవుడు, జాతికో దేవుడు ఉన్నారు.
ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉంటే ఏ దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి అనే పట్టుదల ఉంటేనే మనం తెలుసుకుంటాం. ఏ దేవుడు అయితే ఏమి, మా అమ్మ మా నాయన చెప్పాడు మన ఇంటి దేవుడు అంట, మొక్కేచ్చే పోలే, ఒక టెంకాయ కొడితే పోలే, ఒక యాట నరికేస్తే పోలే, అంతవరకే చేస్తున్నారు. కానీ దేవుని విషయమైన పట్టుదల మాత్రం ఏ మనిషికి కూడా లోకంలో లేనంత కాలం మనిషికి రక్షణ రాదు. దేవుడు ఎవరో తెలుసుకోలేరు. దేవుడిని తెలుసుకోవాలంటే పట్టుదల కావాలండి. అందుకే కొంతమంది పట్టుదల బట్టి ఏం చేస్తారంటే గడ్డాలు మీసాలు పెంచుకొని తపస్సులు చేస్తూ ఉంటారు పర్వతాలకు వెళ్ళిపోయి. దేవుణ్ణి తెలుసుకోవాలంటే గడ్డాలు మీసాలు పెంచుకొని తపస్సులు చేయాల్సిన అవసరం లే. ఎక్కడో అడవికో అరణ్యానికో పర్వతాలకో వెళ్ళాల్సినటువంటి అవసరం లే. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆ పట్టుదల ఎక్కడ కావాలంటే నీ హృదయంలో కావాలి. నీ హృదయంలో పట్టుదలతో పట్టుకుంటే ఇక్కడే దొరుకుతాడు నీకు దేవుడు. కొంతమంది హృదయం తట్టు చూడరు, హృదయంలో పట్టుదలతో దేవుణ్ణి ఎదకరు, కానీ ప్రపంచమంతా ఎదుగుతారు. ఏంటికి లాస్ట్గా ఎక్కడ కనపడలేదు దేవుడు అంటారు. ప్రియులారా, శాస్త్రవేత్తలు అంటారు మేము చంద్రమండలానికి పోయినాం, అక్కడ దేవుడు మాకేం కనపడలే అంటారు. నువ్వు చంద్రమండలానికి పోయినా కనపడడు, సూర్యమండలానికి పోయినా కనపడడు, అక్కడక్కడ కనపడు, నీ హృదయంలో కనపడతాడు. ఎతకాల్సిన స్థలం ఇక్కడ, చూడాల్సిన టెలిస్కోప్ ఇది. హృదయం అనే టెలిస్కోప్ తో చూస్తేనే దేవుడు కనపడతాడు. మనుషులు చేసినటువంటి టెలిస్కోపులతో చూస్తే లోకంలో భౌతికమైన గ్రహాలు కనపడతాయి, వస్తువులు కనపడతాయి, దేవుడు కనపడదు. దేవుడు కనపడాలంటే హృదయం అనే పట్టుదలతో, నా కుమారుడు నీ హృదయం అనే పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము. కాబట్టి ఆ పట్టుదల అనేది రక్షణలోనికి నడిపిస్తుంది. తర్వాత పరిగెత్తట్టుగా చేస్తుంది. లోకంలో ఎంతో మంది సినిమా హీరోలు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు జనాలు కూడా పరిగెత్తుతూ ఉంటారు. ఎవరు పరిగెత్తుతారు? పరిగెత్తే జనాల్లో మరి ఎవరు ఉంటారు? పిల్లోళ్ళు ఉంటారు. ముందు చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు. వారి తర్వాత కాలేజీ పిల్లలు ఉంటారు, యవనస్తులు. వారి తర్వాత సారాయి దాగి రోడ్ల మీద ఈలలేసుకుంటా గేలి చేసుకుంటా తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పరిగెత్తుతారు. ధనవంతులైన వాళ్ళు పరిగెత్తుతారా అండి? మీరు చూడండి, ధనవంతులైన వాళ్ళు పరిగెత్తరు. ఏడుంటారంటే వాళ్ళ మేడల మీద నిలబడుకొని చూస్తూ ఉంటారు. ఎవరు పోయినా కూడా రోడ్లు అందరిలాగా పరిగెత్తరు. ఎందుకంటే వారి మర్యాద పోతుంది, వారి పరపతి పోతుంది పరిగెత్తితే. కానీ ఈయన యేసును చూడటానికి ఈ జక్కయ్య పరిగెత్తుతున్నాడు. ఎవరైనా సామాన్యమైనడు కాదు, ఈయన ధనవంతుడు పరిగెత్తుతున్నాడు. ఎలా పరిగెత్తుతున్నాడు ఈయన? ప్రియులారా, చిన్న పిల్లోడు ఆయన మన పరిగెత్తే. ఒక పెద్ద ఆయన, ఒక ఉద్యోగం చేసే ఆయన అంటే ఈయనకు 30-40 ఏళ్ళు ఉండొచ్చు ఈయనకి. అలాంటి ఆయన పరిగెత్తుతున్నాడంట యేసు ప్రభు కొరకు చూడటానికి. ఆశ అనేది ఏం చేస్తుందంటే ఒక చోట ఉండనివ్వదండి, అది చూచే వరకు పరిగెత్తేటట్టుగా చేస్తుంది. నేను ఏదైనా ఒక పని అనుకుంటే చూడండి, నా భార్యని అడగండి, రాత్రుల్లో నాకు నిద్ర కూడా పట్టదు అది ఏ వరకు. అనుకోవాలి మనిషి, ఊరికనే కాదు. మనం ఏమి అనుకోకుండా అదంతా కదే వస్తుందంటే ఏమి రాదు. నీలో ఆశ, నీలో కోరిక, నువ్వు దాన్ని చేరుకునేట్టుగా చేస్తావు. ఆశ ఉంటే పరిగెత్తుతావు. లోకం కోసం పరిగెత్తుతావు. యహాజీ అనే ఆయన బంగారు వెండి కోసము, వస్త్రాల కోసం పరిగెత్తి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ప్రియులారా, మనము దేవుని కొరకు పరిగెత్తాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియులారా, ఆత్మీయ జీవితం అనేది ఒక పరుగు పందెం. ఆత్మీయ జీవితం అనేది పెళ్లి నడక కాదు. పెళ్లి నడక లాంటిది ఎప్పుడు ఉంటుందంటే రక్షణ పొందే వరకు ఎలా నడుస్తారంటే చిన్నగా నడుస్తారు. బాప్తిసం తీసుకునే వరకు తీసుకుందామా వద్దా, చర్చికి పోదామా వద్దా, పోతే బాగుంటుందా పోకుంటే బాగుంటుందా, అట్లా అది బాగుంటుందా ఇది బాగుంటుందా అని పెళ్లి నడకలాగా చిన్నగా అడుగులు వేసేది రక్షణ పొందే వరకు. ఒక వ్యక్తి రక్షణ పొందినాక
బాప్తిసం తీసుకున్నాక పెళ్లి నడక కాదు, రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది అతని ఆత్మీయ జీవితం, పరుగు పందెం లాగా ఉంటుంది. వీళ్ళారా, కాబట్టి పరిగెత్తడం అనేది మనం చూస్తే అపోస్తలుడైన పౌలు కూడా ఆయన కూడా పరిగెత్తుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఆయన కూడా పరిగెత్తుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. పౌలు గారికి ఒక గురి ఉంది. ఆ గురి ఏంటంటే యేసు ప్రభువును చేరుకోవటం. అంటే రెండవ రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు ఆయన కూడా, పౌలు గారు కూడా ఆయన చేరుకొని మరి ఆయన ప్రభు ఇచ్చే ఉన్నతమైన బహుమానం పొందాలని పరిగెత్తుతున్నాడంట. ప్రియులారా, మనం కూడా ఆత్మీయ జీవితంలో పరిగెత్తేలాగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండాల. ఆగిపోయిన జీవితాలుగా ఉండకూడదండి, పరిగెత్తే జీవితాలుగా ఉండాలి. ధనవంతుడు ఈ జక్కయ్య పరిగెత్తుతున్నాడు యేసు ప్రభు కొరకు. ఆశ అనేది మనల్ని ఏం చేస్తుంటే పరుగులు తీస్తుంది. మందిరానికి ప్రార్థనకు రావాలనే టైం అవుతా ఉంది, ఆలస్యం అవుతా ఉంది. ఎలా నడవాలి? వేగంగా నడవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, సమయం అయిపోతా ఉంది. తర్వాత ఈ ఆశ అనేది మన ద్వారా ఏం చేయిస్తుంది? జక్కయ్య ఏం చేశాడు అనేది మనం చూస్తే, పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడంట జక్కయ్య. మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు అంటే ఆయనలో ఉన్న ఆశ మేడి చెట్టు ఎక్కేటట్టుగా చేసింది. మేడి చెట్టు ఎక్కడం అంటే చెట్లు ఎక్కే వాళ్ళు ఎవరెవరు ఎక్కుతారంటే చిన్న పిల్లలు ఎక్కుతారు, ఆటలాడుకునే. చెట్లు ఎక్కే వాళ్ళు ఎవరు ఎక్కుతారంటే సామాన్యమైన ప్రజలు చెట్లు ఎక్కుతారు. ఆకులు పండ్లు కోసుకునేవారు చెట్లు ఎక్కుతారు. కానీ ఈ జక్కయ్య ధనవంతుడై ఉండి చెట్టు ఎక్కుతున్నాడు. చూసారా, ధనవంతుడై ఉండి చెట్టు ఎక్కుతున్నాడు అంటే దేనికోసం ఎక్కుతున్నాడు చెట్టు? ఆ పండ్లు కోసుకోవటానికి కాదు, ఆకు కోసుకోవటానికి కాదు, యేసు ప్రభును చూచుటకు. అంటే ధనవంతుడై ఉన్నటువంటి జక్కయ్య చెట్టు ఎక్కుతున్నాడంటే తనను తాను తన స్థితిగతులన్నీ తగ్గించుకొని తను తాను మర్చిపోయి ఆ చెట్టు ఎక్కాడు. ఆశ అనేది మనల్ని తగ్గించుకునేటట్టుగా చేస్తుంది. ఆశ మనలో ఉంటే మనలో తగ్గింపు వస్తుంది. ఏం తగ్గింపు? దేవుని కొరకు తగ్గించుకునే మనసు. సరే, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు చాలా మంది రాలేకపోతున్నారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వస్తే మా కులం పోతుంది, యేసు ప్రభు దగ్గరికి వస్తే మా మతం పోతుంది, యేసు ప్రభు దగ్గరికి వస్తే మా హోదా పోతుంది, అందరితో పాటు మేము పోయి కూడా అందరితో పాటు కూర్చోవాలనా? మేం రాం అంటే ఒక చూడండి, యేసు ప్రభు దగ్గరికి రావాలనే ఆశ ఉన్నప్పుడు నిన్ను నీవు మర్చిపోతావు, నీ కులం మర్చిపోతావు, నీ మతం మర్చిపోతావు, నీ హోదా మర్చిపోతావు. సామాన్యుని వలె యేసు ప్రభు ఎదుట తగ్గించుకుంటావు. ప్రియులారా, మనుషుల దగ్గర మన కులాలు మతాలు లేక హోదాలు పనికొస్తాయో లేకపోతే ఉపయోగపడతాయేమో, కానీ దేవుని దగ్గర ఉపయోగపడతాయండి. నువ్వు మొక్కే దేవుని దగ్గర పోయి, దేవుడా నా కులం ఏందో తెలుసా, దేవుడా నా మతం ఏందో నీకు తెలుసా, దేవుడా నేనెంత ధనవంతున్నా నీకు తెలుసా అంటే, పొర పిచ్చోడా వెర్రివాడా అంటాడు దేవుడు. ఒక ధనవంతుడంట ఆ రాత్రి తన ధనమంతా పంట బాగా పండిందంట. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించు, నీకు కావలసిన ఆస్తి అనేక సంవత్సరాల వరకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది అన్నాడు. ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడిన మాట ఏమని మాట్లాడినాడు? మొట్టమొదట మాట్లాడినాడు ధనవంతుడు. ధనవంతుడా అయ్యగారు సారు అనిలే, ఒరే వెర్రివాడా అన్నాడు. ఇంగ్లీష్ లో ఫూల్ అంటారు, వెర్రివాడిని ఫూల్ అంటారు. వెర్రివాడా మనము దేవుని దగ్గర మన కులాలు మతాలు ధనాలు హోదాలు ఉద్యోగాలు ఇవన్నీ పనిచేయవండి. మనమందరం కూడా ఆయన ఎదుట మనుషులం, అంతే, సామాన్యులం.
కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎవరైనా కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఆయన చూడాలనే ఆశ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తగ్గించుకుంటాం. యేసు ప్రభు నమ్ముకోవాలనుకున్నప్పుడు నీ కులాన్ని పట్టించుకో, నీ మతాన్ని పట్టించుకో, నీ హోదాన్ని పట్టించుకో, నాకు యేసు ప్రభు కావాలంతే. ఎందుకంటే ఈ లోకంలో వచ్చినవన్నీ ఈ లోకంతోనే పోతాయి. మనం పోయేటప్పుడు మన వెనకాల ఏమీ రావు. వస్తాయా? ఇప్పుడు సమాధి ఉందండి, అయ్యగారు కూడా చనిపోయాడు, సమాధి కట్టారు. సమాధి పైన కులం పేరు రాసినారమ్మా? రాయలేదా? ఆయనకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఆస్తులు ఏమున్నాయో రాసినారా సమాధి పైన? ఎవరైనా రాస్తారా? మరి ఎక్కడికి వరకు వచ్చాయి కులము, హోదా, అంతస్తులు, ఆస్తులు? బతికున్నంత వరకే. చచ్చిపోయినాక నీ సమాధి పైన నువ్వు పలాని కులమోడివి అని రాయరు. నువ్వు చచ్చిపోయినాక నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏమి రాయరు. ఇవన్నీ ఇక్కడి వరకు వచ్చాయండి, ఇక్కడితోనే పోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మధ్యలో వచ్చి మధ్యలో పోయేదాన్ని వెంటబడేవాడు ఒక అవివేకి, అజ్ఞాని. మనం వచ్చేటప్పుడు ఇప్పుడు తల్లి గర్భంలో మనం పుట్టామండి. తల్లి గర్భంలోనికి వచ్చాం. మొట్టమొదట 9 నెలలు ఉన్నాం. గర్భంలో ఉన్నప్పుడు ఏమో తెలుసా మనకి ఏది కులమో? తెలుసా అండి? సరే, ఎన్ని ఏళ్ళకి తెలిసింది నీది పలానా కులం అని? ఎప్పుడు తెలిసింది నీకు? 3 ఏళ్ళకి తెలిసిందా? పాలు తాగేటప్పుడు. 5 ఏళ్ళకి తెలిసిందా? 6-7 ఏళ్లకు స్కూల్లో ఒకరోజు నిలబెట్టి, రే అయ్యవారు మీ క్యాస్ట్ యాదిరా, యాది మీ క్యాస్ట్ అంటే అప్పుడు కూడా వాడు తలకాయ గీరుకుంటాడు. సార్ మా ఇంట్లో పోయి అడిగి వచ్చాను సార్ మధ్యాహ్నము. ఎప్పుడు వచ్చిందండి ఆ కులము? ఎప్పుడు తెలుస్తుంది కులం అనేది? పుట్టినప్పుడు తెలియదు, గర్భంలో ఉన్నప్పుడు తెలియదు, ఆ పెరుగుతా ఉన్నప్పుడు అయ్యవారు అడిగితే అప్పుడు గుర్తుకొస్తా ఉంది. ప్రియులారా, ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతాయి. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆశ ఉంటే మనం తగ్గించుకుంటాం. జక్కయ్య చెట్టు ఎక్కి తగ్గించుకున్నాడండి. చిన్న పిల్లోనిలాగా, సామాన్యులాగా చెట్టు ఎక్కుతాం. యేసు ప్రభు దగ్గర మనం ఆయన చూడాలని ఆశ ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చుంటాం, తగ్గించుకుంటాం, ఇంకొకరి వైపు చూడం. నేను చెట్టు ఎక్కితే అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు అని అనుకోలేదు ఆయన. ప్రియులారా, తర్వాత ఆశ అనేది ఏం చేస్తుంది అనేది మనం చూస్తే 5వ వచనం. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రియులారా, ఆ ఆశ అనేది ఏం చేస్తుందంటే చూచేటట్టుగా చేస్తుంది. యేసు ప్రభు ఇప్పుడు జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య యేసు ప్రభువును చూస్తున్నాడు, యేసయ్య జక్కయ్యని చూస్తున్నాడు. ఆయన కోరిక ఇప్పుడు తీరుతా ఉంది, నెరవేరుతా ఉంది. యేసును చూడాలనే కోరిక ఇప్పుడు తీరుతా ఉంది. చూసారా? ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నారు. సరే, ఇప్పుడు యేసు ప్రభు జక్కయ్య ఉన్న చోటుకి వచ్చి నిలబడిపోయినాడంట. నిలబడిపోయి ఏం చేస్తున్నాడు? చూడటానికి అవకాశం ఇస్తున్నాయా? నువ్వు నన్ను చూడాలనుకొని వచ్చినావు కదా, చూడు. ఆ వెళుతున్నటువంటి యేసు ప్రభు జక్కయ్య ఉన్న చోటుకు వచ్చి నిలబడిపోయాడంట. ఇప్పుడు అలాగే వెళ్ళిపోతా ఉంటే ఎంతసేపు చూసేవాడు యేసు ప్రభుని? కొంతసేపు. ఆయనే నిలువుటం చేసుకుని గడ్డం పెట్టుకున్నాడు, ఆయనేనా? ఇట్లా చూసే లోపల వెళ్ళిపోతా ఉండే. కానీ అలా దర్శనం ఇలా యేసు ప్రభు అతనికి ఎలా ఇచ్చాడు? చాలా మంది దేవుణ్ణి చూడాలని కొండలకు పోతుంటారు, భక్తితో దర్శనం చేసుకోవాలని. వాళ్ళని అడగాలండి, ఏమయ్యా దర్శనం బాగా జరిగిందా అంటే, ఏమయ్యా ఏం చెప్పేదయ్యా, మేము పోయినప్పుడే ఏమో జనాలు చాలా మంది ఉన్నారు, ఒకరి మీద ఒకరు పడతా ఉన్నారు. మేము ఆడికి పోయి తీరా అట్లా లోపలికి తొంగి చూసే లోపల ఒక ఆయన నా మీద మెడ మీద చేయి పెట్టినాడు, దొబ్బేసినాడు. ఇదేనా చూసే లోపల పక్కకు వచ్చి ఎగిరిపడినాను. బాగా నిలబడదాం చూద్దాం అనుకుంటే దొబ్బేసినాడు అట్లే. అది దర్శనం. ప్రియులారా, యేసు ప్రభువు జక్కయ్యకు అలాంటి దర్శనం ఇలా, జక్కయ్య నన్ను చూడాలని వచ్చినావు కదూ, ఇదిగో నిలబడినా చూడు, నేనే చూడు రక్షకుల్ని, నేనే నీ కోసం వచ్చిన ప్రభువుని. జక్కయ్య బాగా తనివి తీరా యేసు ప్రభుని చూడగలిగినాడు. సరా, నిజంగా యేసు ప్రభు దగ్గరికి వస్తే మనల్ని ఎవరో నెట్టివేసేటట్టుగా ఉండదు.
ప్రతి ఒక్కరు కూడా దేవుని స్పష్టంగా చూడటానికి ఆయన అవకాశం ఇస్తాడు. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చూసారా, ఆశ అనేది దేవుణ్ణి చూచేటట్టుగా సహాయం చేస్తుంది. నేను దేవుణ్ణి చూశాను, ప్రభువుని చూశాను అనే ఆశ తీరుతుంది. ప్రియులారా, నిజంగా జక్కయ్య ఆశ తీరింది. యేసును చూశాడు, ఎంత సంతోషపడి ఉంటాడో. ప్రియులారా, చూశాడు, ఆ ఆశ చూచేటట్టుగా చేస్తుంది. తర్వాత ఆశ ఇంకా ఏం చేస్తుంది? యేసు ప్రభు చెప్పాడు కదా, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగా 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్నో. ఆశ ఉంటే త్యాగపూరితమైన మనస్సు ఉంటుంది, త్యాగపూరితమైన మనస్సు ఉంటుంది. యేసును చేర్చుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. ప్రియులారా, ఆశ అనేది చేర్చుకునేటట్టుగా చేస్తుంది. ఆశ అనేది మనల్ని చేర్చుకునేటట్టుగా చేస్తుంది. యేసును చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చాలా మంది వస్తారండి. క్రిస్మస్ అప్పుడు చర్చిలకు చాలా మంది వస్తారు. జనవరి 1కు, లేకపోతే గుడ్ ఫ్రైడేకో, ఈస్టర్కో ఎంతో మంది యేసు ప్రభు గురించి ఏదో పండగ అంట కదా వెళ్దామని ఎంతో మంది వస్తారు. కానీ వచ్చారే కానీ యేసును మాత్రం చేర్చుకున్న వారు కాదు. కొన్ని చూచుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి, మనం యేసును చేర్చుకోవాలంటే ఆశ కలిగిన వాళ్ళు మాత్రమే చేర్చుకుంటారు. ఆశ లేని వాళ్ళు చేర్చుకోలేరు అండి. మనం దేవుని మాటలు విన్నప్పుడు 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకరు ఆశతో వినేవారు, కొంతమంది వినాలంటే వినాలా అనేవారు ఉంటారు. ఆకలి కొనిన వారిని ఆయన మేలుతో తృప్తిపరచు. ఆకలి అనేది ఉంటే, మనలో దేవుని కొరకైన ఆకలి ఉంటే మేలు మనకు జరుగుతుందండి. కీడు జరగదు, మేలు జరుగుతుంది. ఆకలి లేదనుకోండి, మనకు ఏమి రావాల్సిన ఆశీర్వాదం రాదు. అది కొంతమంది దేవుని సన్నిధికి ఎలా వచ్చా ఉంటారంటే బలవంతంగా వచ్చినట్టు ఉంటారు, ఇష్టం లేనట్టుగా వచ్చినట్టు ఉంటారు, ఇష్టం లేనట్టు కూర్చో ఉంటారు. అందుకనే వాళ్ళ హృదయంలోనికి యేసు ప్రభు రాలేడు, చేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆశ లేదు, కోరిక లేదు. ప్రియులారా, ఒక ఆశ అనేది మనలో ఉంటే యేసును మనం, దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకునేటట్టుగా చేస్తుంది. జక్కయ్య చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. ఒకటి ఆశ అనేది నడిపిస్తుంది, రెండవది పట్టుదలని ఇస్తుంది, మూడవది పరిగెత్తట్టుగా చేస్తుంది, నాలుగవది తగ్గించుకునేట్టుగా చేస్తుంది, ఐదవది చేర్చుకునేటట్టుగా చేస్తుంది, ఆరవది మార్పు చెందేటట్టుగా చేస్తుంది. ఆరవది మార్పు చెందేటట్టుగా. ఏం మార్పు పొందినాడు జక్కయ్య? జక్కయ్య ఎవరంటే ఆ ఊర్లో వాళ్ళ ప్రజలే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? 7వ వచనంలో చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా, ఆ ఊరోళ్ళందరూ ఇతని గురించి ఇస్తున్న సాక్ష్యం, స్టేట్మెంట్ ఏంటంటే ఈయన పాపి అయిన మనిషి దగ్గరికి పోతున్నాడు. జక్కయ్య ఎలాంటోడంట? పాపి అయిన మనుషుడు. పాపి అంటే చెడ్డవాడు, పాపి అంటే దుర్మార్గుడు. అంటే ఇతడు ఆ సుంకం వసూలు చేసే దాంట్లో, పన్నులు వసూలు చేసే దాంట్లో అధికంగా వసూలు చేసేవాడు, చేయాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసేవాడు, అన్యాయపు సొమ్ము తీసుకునేవాడు. అందుకని జక్కయ్యను అందరూ పాపి, ఇటు చెడ్డోడు, దుర్మార్గుడని తిట్టుకునేవాళ్ళు. మరి ఇలాంటి పాపి యేసును చూడాలనే ఆశతో వచ్చాడు, పట్టుదల కలిగి వచ్చాడు, పరిగెత్తాడు, తగ్గించుకున్నాడు, చేర్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంటే మార్పు చెందుతున్నాడు. ఆశ అనేది మారేటట్టుగా చేస్తుంది. ఆశ అనేది మనలో ఉంటే మనము మార్పు చెందుతాం. జక్కయ్య ఇంతకుముందు పాపిగా బతికినాడు, చెడ్డవానిగా బతికినాడు. ఇప్పుడైతే ఎలాంటి మార్పు పొందినాడో చూడండి. 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవనెద్దనైనాను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. చూడండి, జక్కయ్య
ఎలాగ మార్పు చెందుతున్నాడంటే ఇంతకుముందు లోకాశలు ధన ఆశ చేత అన్యాయపు సొమ్ము సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన తప్పు తెలుసుకుంది. యేసు ప్రభువును ఎప్పుడైతే చేర్చుకున్నాడో హృదయంలో, తన ఇంటిలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడో అప్పుడు అతనిలో ఏమొచ్చిందంట? మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు డబ్బాశ పోయింది, దురాశ పోయింది, అన్యాయపు సొమ్ము సంపాదించాలని ఆశ వెళ్ళిపోయింది. ఇంకా నాకు ప్రభు నా ఇంటికి వచ్చాడు, ప్రభు నాలోకి వచ్చాడు, నాకెందుకు ఈ డబ్బుతో, నాకేం పని? కాబట్టి అతను ఏం నిర్ణయం తీసుకున్నాడు? నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తానన్నాడు. ఏమంటే మన దగ్గర ఎంత ఉంటే అంత సగం ఎవరికైనా ఇవ్వడానికి సాధ్యమవుతుందా? భార్యకి ఇమ్మంటేనే ఇయ్యరు, భర్తకి ఇమ్మంటే ఇయ్యరు, లేకపోతే అన్నదమ్ములకి ఇమ్మంటే ఇయ్యరు. సగం ఇస్తారా? ఈయన అంటాడు సగం ఇస్తాను నా ఆస్తిలో అన్నాడు. ఎంత సంపాదించినాడో మరి, ఎంత ఉందో ఆయన దగ్గర. మిగిలిన దాంట్లో మరలా 4 అంతలు నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో, ₹1 ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ₹4 ఇస్తానన్నాడు. ఎలాంటి తీర్మానం తీసుకున్నాడండి! కొన్నిసార్లు మనం చేసిన తప్పును ఒప్పుకుంటాం, కానీ దానికి తిరిగి కట్టించడం, వెలజల్లించడం చేతనవుతుందా? ఏదైనా పొరపాటు అయిపోయింది, ఇంతకుముందు తెలియక చేశాను, క్షమించండి అంటాం అంతే. కానీ జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేం, జరిగిన దాన్ని మరలా ఇచ్చుకోలేం. కానీ జక్కయ్యలో ఎలాంటి మార్పు వచ్చిందంటే, ఎవరైనా సరే నా ముందుకు వచ్చి, అయ్యా నువ్వు నా దగ్గర ₹1 ఎక్కువ తీసుకున్నావంటే నేను ₹4 ఇచ్చేస్తానంటే ఎంతమంది వచ్చింటారో జక్కయ్య మీదకి. నువ్వు చెప్పినావు కదా, అదిగో మా దగ్గర అప్పుడు ఇంత తీసుకున్నావు అంటే వాళ్ళందరికీ కట్టేసినారు. జక్కయ్యలో వచ్చిన మార్పు చూడండి. జక్కయ్య మార్పు చెందాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న ఆశ. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి చూడాలన్న ఆశ మనలో ఏమిస్తుందండి? నిజమైన మార్పు ఇస్తుంది. పాపములో ఉన్న మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది, పాపములో ఉన్న మనల్ని ప్రభు వైపుకు నడిపిస్తుంది. ప్రియులారా, కాబట్టి మార్పు చెందిన జక్కయ్యను చూస్తాం. చివరిగా ఆశ అనేది ఏం చేస్తుందంటే 9వ వచనం, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సరే, చివరిగా 7వది రక్షణ వచ్చేటట్టుగా చేస్తుంది. ఆశ అనేది రక్షణ పొందేటట్టుగా చేస్తుంది. జక్కయ్య ఇంటికి యేసుప్రభు అడుగు పెట్టినాడు, చెప్తున్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సరే, ఆ ఆశ అనేది రక్షణలోనికి తీసుకొచ్చేటట్టుగా చేసిందనమాట. ప్రియులారా, జక్కయ్య రక్షించబడ్డాడు, దేవుని కుమారుడు అయ్యాడు. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. అంటే అర్థం ఏంటంటే అబ్రహాం వంశంలో యేసుప్రభు పుట్టాడు. అబ్రహాము దేవుని కుమారుడుగా అబ్రహాం వంశములలో పుట్టినటువంటి జక్కయ్య కూడా యేసు ప్రభు నమ్ముకోవటం ద్వారా, యేసు ప్రభు ఆ ఇంటికి రావటం ద్వారా అతడు కూడా దేవుని కుమారుడు అయ్యాడు, రక్షణ పొందుకున్నాడు. ప్రియులారా, మనం రక్షణ పొందుకున్నామా? రక్షణ అంటే ఏమిటంటే మన ఆత్మ రక్షించబడటం, భద్రపరచబడటం, చనిపోయినాక నిత్య జీవానికి పోవటమే రక్షణ. మనందరం చనిపోతాం కదా. మరి సహోదరి మార్తమ్మ గారు కూడా సాక్ష్యం చెప్పారు. మనం అందరం, నేను కూడా ఎప్పుడోసారి వెళ్ళిపోవాల్సింది, అందరూ వెళ్ళిపోవాల్సింది, ఎవరు ఉండేవారికి లేదు ఇక్కడ. కొద్ది కాలమే మనం ఇక్కడ ఉండేది. కానీ ఈ లోకం విడిచిన తర్వాత మనం ఎక్కడికి పోతున్నాం అనేది నిర్ధారణ చేసుకోవటం, అంటే భద్రంగా ఉండే స్థలానికి నేను పోతున్నాను, నాకేం భయం లేదు, చచ్చిపోయినాక నాకు నిత్య జీవం ఉంది, దేవుడున్న స్థలానికి వెళ్తాను అని చెప్పేదే రక్షణ. ప్రియులారా, నేను ఎవరికేం తెలుసమ్మా చచ్చిపోయినాక ఏమైపోతానో ఏమో అంటే రక్షణ లేదు నీకు. కనుక రక్షణ అనేది నిత్య జీవానికి సంబంధించిన, నీ ఆత్మకు సంబంధించినది. నీ శరీరం నశిస్తుంది కానీ నీలో ఉన్న ఆత్మ నశించదు. మనం చేసిన మన జీవితాలను బట్టి, మన క్రియలను బట్టి ఆ ఆత్మ నరకానికన్నా పోవాలి, లేకపోతే దేవుని రాజ్యం పరలోకానికన్నా వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడు జక్కయ్య వలె అప్పుడు మనం ఏం పొందుకుంటాం? రక్షణ పొందుకుంటాం. కాబట్టి ఆశ అనేది రక్షణ పొందుకునేటట్టుగా చేసింది. ప్రియులారా, యోనా గ్రంథంలో చూడండి, చివరిగా 2వ అధ్యాయం చివరి వచనం చదవండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం.
పై వచనం చదవండి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించును. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించు. కాబట్టి రక్షణ అనేది ఆయన దగ్గరే దొరుకుతుంది ప్రియులారా. కాబట్టి జక్కయ్య రక్షణ పొందుకున్నాడు. కారణము అతనికి ఉన్న ఆశ. ఈ రాత్రి మనకు కూడా జక్కయ్య వల్లే దేవుని మీద ఆశ ఉందా? దేవుని కొరకు ఆశ ఉందా? ఉంటే మనం కూడా ఈ 7 పనులు మనం చేస్తాం. ఒకటి, ఆశ ఉంటే నడిపిస్తుంది. ఆశ అనేది రెండవది పట్టుదలనిస్తుంది. మూడవది పరిగెత్తేటట్టుగా చేస్తుంది. నాలుగవది తగ్గించుకునేటట్టుగా చేస్తుంది. ఐదవది చేర్చుకునేటట్టుగా చేస్తుంది. ఆరవది మార్పు చెందేటట్టుగా చేస్తుంది. ఏడవది రక్షణ పొందేటట్టుగా చేస్తుంది. అంటే రక్షణ పొందిన వ్యక్తి కంటే ఈ ప్రపంచంలో గొప్పవారు ఎవరు ఉండరు. మరి వారు ఈ లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న గొప్ప ధనవంతుల కంటే గొప్ప వాళ్ళు. అందుకని యేసుప్రభు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం లేదు. లోకమంతా నాదేనయ్యా అన్నా కూడా చివరికి చనిపోయినప్పుడు ఏమి తీసుకొని పోలేము. కానీ రక్షణ అనేది పొందుకున్న వారు ఈ లోకంలో నీకేమీ లేకపోయినా కూడా ఆ రక్షణ అనేది ఉన్నప్పుడు నువ్వు నిత్య జీవానికి, దేవుడున్న నిత్య ఆ స్థలానికి వెళ్తావు. నిత్యము సంతోషంగా యుగయుగాలు ఆనందంగా ఉంటావు. దరిద్రుడు ఈ లోకములో మరి లాజరు, తనకి ఏమీ లేదు, కానీ దేవుని యందు భయభక్తులతో జీవించాడు, రక్షణ కలిగి జీవించాడు. చనిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మను ఆనుకున్నటకు కొనిపోబడ్డాడు, పరదేశుకు వెళ్ళాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఆశ కలిగి ఉందాం. ఆశ కలిగిన వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. జక్కయ్య జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి మార్తమ్మ గారి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారందరి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి అలాగ మనం తీర్మానం తీసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.